తెలంగాణ ఇస్తా అని చెప్పేసి అంటే నా జేఏసీని విలీనం చేస్తా, తెలంగాణ ఇస్తా అని చెప్పేసి అంటే తెలంగాణలో ఉన్న పార్టీలన్నింటినీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పేసి ఆనాడు ఒక ఒప్పందం ఉండే. విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, జేఏసీ సంఘాలు, అలాగే తెలంగాణ అప్పటి టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇంకా అనేక పార్టీలు కాంగ్రెస్ లో విలీనం చేసి ఖచ్చితంగా సోనియా గాంధీకి రుణపడి ఉంటామని చెప్పేసి అనేక మంది మాట ఇచ్చిర్రు. అదే సందర్భంలో సోనియా గాంధీ అనేక మాటలు కలిసిండు. అందులో గజ్జల కాంతం కూడా ఆయన జేఏసీని ఖచ్చితంగా మేము అందులో విలీనం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత అందులో విలీనం చేసిండు. ఒక్కరొక్కరుగా మద్దతు కూడా కడుతున్నటువంటి చిత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అరే ఎందుకు గజ్జల కాంతం పేరు బయటకు రాలేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. గజ్జల కాంతం అన్న కావచ్చు, ఇంకా అనేక మంది అట్లా చరిత్ర పుటల్లో దాగి ఉన్న వాళ్ళు ఇంకా అనేక మంది. ఇక్కడ వేదిక పైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సందర్శిస్తున్న ప్రజా సంఘాల చైర్మన్ గజ్జల కాంతం, వేదికపై కొండ లక్ష్మణ్ బాపూజీ, కేకే కేశవరావు తదితరులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అప్పటి పరిస్థితి. ఎందుకు అన్ని పార్టీల నాయకులను, అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలను ఒక చోట కూర్చుండబెట్టి ఆ హాల్ ఖర్చులు భరించి ఆనాడే ఒక పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన పాత్ర ఉంది. ఈ ఫోటోలన్నీ కూడా చూసొచ్చు. తెలంగాణ ఉద్యమకారులు కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇంకా అనేక మందితో చర్చలు జరిపిరు. అటు ఢిల్లీకి వెళ్ళి ఆనాడు సోనియా గాంధీని కలిసిరు. గజ్జల కాంతం కావచ్చు, హనుమంత్ అన్న, రేవంత్ రెడ్డి, అప్పటి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉండే, వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ఆయనకు గుర్తింపు లేదు. ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్షం, ఏది రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నాయకులు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెచ్చే కానీ సాధ్యం కాదన్నప్పుడు చంద్రబాబును ముట్టాలంటేనే భయపడ్డ రోజుల్లో, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే వెనుకడుగు వేసినటువంటి రోజుల్లో చంద్రబాబును వెళ్ళి కలిసి మీ మద్దతు మాకు కావాలి, మా తెలంగాణ వస్తే మా బిడ్డల బతుకులు మారుతాయి, మా భవిష్యత్తులు మారుతాయి, మా పాలన మేము చేసుకుంటామని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మద్దతు కోరిన సమయంలో చిత్రీకరించినటువంటి ఫోటోనంటే ఇది. కొండ లక్ష్మణ్ బాబూజీ కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులతో చూడొచ్చు ఈ ఫోటోలన్నీ కూడా. కేసీఆర్, గజ్జల కాంతం, ఇంకా అనేక మంది తెలంగాణ నాయకులు ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టించండి, స్పీకర్ మీరా కుమార్ కు లక్ష్మణ్ బాపూజీ విజ్ఞప్తి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సత్యాగ్రహ యాత్రలో పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజీ, ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ దీపక్ కుమార్, గజ్జల కాంతం తదితరులు. అంటే అప్పుడు ఆయన పేరు అట్లా మారిపోయింది. మరి ఇప్పుడు ఏమైపోయింది, మార్మూలను ఎందుకు పడ్డది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, అలాగే గజ్జల కాంతం గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే మీకు ఆ పార్టీలో ఇట్లాంటి పదవి వస్తుందో రాదో తెలియదు, కానీ అవమానం అయితే జరుగుతుందని చెప్పేసి కొంత మేము అనుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఢిల్లీ వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చుకుందాం. తెలంగాణ నేతల ప్రతిపాదన, ప్రజా సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో ఐక్యత భోజనం అని చెప్పేసి ఐక్యత భోజనంలో పాల్గొన్న వివిధ పార్టీ ప్రతినిధులు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులను ఒక చోట కూడగొట్టి, అన్ని ఎమ్మెల్యేలను ఒక చోట కూడగొట్టి తెలంగాణ కోసం అందరం కలిసికట్టుగా ఉందాం, అందరం పోరాడదాం, అందరం ఏకతాటి మీదకి వస్తాం. నీ పోరాటం నా పోరాటం ఒకటైనప్పుడు నీకో వేదిక నాకో వేదిక ఎందుకు? ఇద్దరి వేదిక ఒకటే అయితే బలం పెరుగుతుంది, జనం పెరుగుతారు, మన వాదం పెరుగుతుంది, వాదం బలపడుతుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన అనేక ప్రయత్నాలు చేసిండు. గజ్జల కాంతం, అలాగే మన మంత్రి సాబ్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎందుకు ఆయనను గుర్తిస్తలేరు? ఇంకా మరుగున పడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. అప్పటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఉమ్మడి ఆంధ్ర ఇన్ఛార్జిన ఒక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. ఈయన చేత కండువ కప్పించుకొని దిగ్విజయ్ సింగ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక ప్రధాన నాయకులు 2 సార్లు మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిరు. ఆయన వచ్చి స్వయంగా కాంగ్రెస్ కండువ కప్పి దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు కనిపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా కూడా గజ్జల కాంతం అప్పటి నుండి ఇప్పటిదాకా గజ్జల కాంతంగానే మిగిలిపోయిండు అని చెప్పేసి అర్థమైతలేదు. పొత్తులను ఆంటోనీ కమిటీ సూచిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి. దిగ్విజయ్ టికెట్ కోసం గాంధీ భవన్ కు ఆశావాహుల్ క్యూ. దిగ్విజయ్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు టీడీపీలో చేరుతున్నట్లు చెప్పాను ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ లోకి చేరిన గజ్జల కాంతం అని చెప్పేసి హెడ్లైన్లు ఇచ్చిరు ఆ కాలంలో. ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు పార్టీల కోసం పార్టీతో పనిచేస్తామని చెప్పేసి ఆనాడు అధికారం
కోసం వచ్చినట్టు బీసీ నాయకులు వీళ్ళంతా కూడా సోనియా చొరవ వల్లే తెలంగాణ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేయాల్సిందే ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం కరీంనగర్ లో ఘన స్వాగతం. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ మాట పైన ఉంది. సో టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పేసి ఆ రోజు ధ్వజమెత్తినటువంటి వ్యక్తి కలిస్తే వారంలో తెలంగాణ, విడివిడిగా పోరాటం చేస్తే కాదు మనం కలిస్తే వారంలో తెలంగాణ వస్తుందని చెప్పేసి తెలంగాణను అడ్డుకుంటున్నది రోషయ్యే కేశవరావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మన వంతు పాత్ర పోషిద్దాం జానారెడ్డి. 10వ తేదీలోగా ప్రజాప్రతినిధుల ఐక్యవేదిక గజ్జల కాంతం సమావేశంలో ప్రసంగిస్తున్న కొండ లక్ష్మణ్ బాపూజీ గజ్జల కాంతం తదితరులని చెప్పేసి అంటా ఉన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీతో పోరాటం చేసిండు. లక్ష్మణ్ బాపూజీ గురించి ఇంకా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళతో కలిసి వాళ్ళతో సమానంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులకు ఇప్పటిదాకా గుర్తింపు లేదు. ఇగో ఆనాడు ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అందరి నినాదం ఒకటే, అందరం తెలంగాణ రావాలని చెప్పేసి అంటా ఉన్నాం. కాంగ్రెస్ లో చేరిన కాంతం ప్రభుత్వం పడిపోతుందంటేనే తెలంగాణ ఇస్తుంది అని చెప్పేసి అవిశ్వాస తీర్మానప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు బెదిరిస్తే రాష్ట్రం వచ్చేది కేకే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీది పడిపోతుందని చెప్పేసి అనుకుంటే ప్రభుత్వం పడిపోకుండా ఉండడానికి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికన్నా ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు బెదిరిస్తే తెలంగాణ ఇప్పటికే వస్తుండే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆనాడు అంటే పాత రోజులు జ్ఞాపకాలు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ లో జేఏసీని విలీనం చేసిన తర్వాత మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతున్న గజ్జల కాంతం చిత్రంలో శంకర్, రాజేందర్ రెడ్డి, కత్తి వెంకటేశ్వర స్వామి, అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ లోనే జేఏసీ కలుపుతాం, మాకు తెలంగాణ ఇస్తే సరిపోతుంది, మాకు వేరే ఆలోచనలు లేవు, వేరే ఆశయాలు లేవు, వేరే ఆస్కారాలు కూడా ఇక్కడ లేవు, మాకు కేవలం తెలంగాణ మాత్రమే కావాలని చెప్పేసి బలమైన నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రజలు విద్యార్థుల పోరాటంతోనే తెలంగాణ, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలి, ప్రజా సంఘాలు చేసి రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం అని చెప్పేసి వింటా ఉన్నాం. తెలంగాణ నువ్వు ఖచ్చితంగా టీఆర్ఎస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పేసి ధ్వజమెత్తిండు. కానీ ఇప్పుడు ఆయననే పక్కన పెట్టినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఆనాడు శ్రీకృష్ణ కమిటీ దాదాపు గజ్జల కాంతం అంటే తెలంగాణలో ఒక 3-4 అభిప్రాయాలను సేకరిస్తే అందులో గజ్జల కాంతం అభిప్రాయాన్ని కూడా సేకరించింది. తెలంగాణ ఎందుకోసం కావాలి, ఎందుకు ఇవ్వాలి, ఇస్తే లాభాలేంది, ఇవ్వకపోతే జరిగే నష్టాలు ఏంది అనుకుంటా అనేక అంశాలను సేకరించిన క్రమంలో గజ్జల కాంతం చెప్పినటువంటి వ్యాఖ్యలను దాదాపు 20 పేజీలకు పైగా గజ్జల కాంతం చెప్పినటువంటి అంశాలను సేకరించి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇవ్వడం వల్ల కుల సంఘాలకు ఎట్లాంటి లాభం ఉంది, విద్యార్థి సంఘాలకు ఎట్లా లాభం ఉంది, విద్యార్థులు కోల్పోతున్నాయి నిధులు నియామకాలు ఇంకా అనేక అంశాలు, ఆత్మగౌరవం అనుకుంటా ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా చెప్పిండు గజ్జల కాంతం అని చెప్పేసి కోదండరామ్ సారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, గజ్జల కాంతం గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, ఇంకొంతమంది వ్యాఖ్యలను తీసుకొని వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ సూచనలు, వాళ్ళ ఆలోచనలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఢిల్లీ పార్లమెంట్ లో స్వయంగా గజ్జల కాంతం ఇచ్చినటువంటి ఉత్తరాల పైన, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల పైన దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగినాయి. 3 గంటల పాటు వాటిపైన వాదనలు నడిచినాయి. అంటే ఆయన ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆనాడు తెలంగాణ కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ఏ విధంగా ఉపయోగపడ్డాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఢిల్లీని కదిలిద్దాం.